హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈ మధ్య నేను ఆర్కిడ్ పాలినేషన్ అనేది చేశాను. ఫెస్టివల్కి వెళ్ళబోయే ముందు పాలినేషన్ చేశాను అనమాట. ఆ పాలినేషన్ అయితే సక్సెస్ అయింది. నా ఆనందానికి అవధులు లేవు. సీడ్ పాడ్ అయితే వచ్చింది, చూస్తున్నారు ఇక్కడ. ఇది సీడ్ పాడ్ అనమాట. ఆర్కిడ్ పాలినేషన్ ఎలా చేయాలనేది ఇంకొక వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. నేనైతే ఫస్ట్ టైం ఆర్కిడ్ పాలినేషన్ చేశాను, సక్సెస్ అయింది. మనం జాగ్రత్తగా చేస్తే కనుక ఆర్కిడ్ పాలినేషన్ చాలా ఈజీ. అంతేకాకుండా పాలిన్ని కలెక్ట్ చేయడం, ఎలా పాలినేషన్ చేయాలనేది కొంచెం మనం తెలుసుకొని చేస్తే పాలినేషన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది పాడ్ అనమాట, సీడ్ పాడ్. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అంతేకాకుండా మరొక వీడియోలో మీకు పాలినేషన్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను ఖచ్చితంగా. ఆ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పాను కదా పాలినేషన్ సక్సెస్ అయిందని. ఇదే అనమాట, అది పాడు, సీడ్ పాడు. చూడండి, మనం పాలినేషన్ జాగ్రత్తగా చేస్తే సీడ్ పాడు అనేది ఖచ్చితంగా మనకు 100% వస్తుందన్నమాట. నేను మ్యాక్సిమం ఏ ప్లాంట్లో పాలినేషన్ ట్రై చేసినా నాకైతే సక్సెస్ అయితే 90% దాకా వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నది నేను ఫెస్టివల్కి వెళ్ళబోయే ముందు పాలినేట్ చేసి వెళ్ళిన ఫ్లవరు. సీడ్ పాడ్ వచ్చి చూసిన తర్వాత సీడ్ పాడ్ అయితే కనిపించింది. చాలా ఆనందం వేసింది. మనం ఏదైనా చేస్తే కనుక అలాంటి సక్సెస్ వస్తే చాలా ఆనందం వేస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ వంతుగా ఎంకరేజ్మెంట్ కూడా యాజ్ ఏ గార్డెనర్గా ఇవ్వడానికి ట్రై చేయండి. చూడండి ఎలా వచ్చిందో. పాడ్ అయితే బాగా మెచ్యూర్ కూడా అవుతుంది. సక్సెస్ అయ్యి పూర్తిగా సీడ్స్ తీసుకోవాలని ఆశిస్తున్నాను. చాలా రోజుల నుంచి ఆ కోరిక అలాగే ఉండిపోయే, చేయాలి పాలినేషన్ అని. ఆర్కిడ్ పాలినేషన్ ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది చెప్పడానికి. ఓకే, ఫస్ట్ ఫ్లవర్ వచ్చింది. దీన్ని ఎలా అయినా పాలినేట్ చేద్దామని చేశాను, జాగ్రత్తగా తెలుసుకొని చేశాను, సక్సెస్ అయింది. సో చూడండి ఇక్కడ. సో పాలినేషన్ పర్ఫెక్ట్గా చేస్తే కనుక మనకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. ఏదైనా మనం ప్రయత్నం చేస్తే సాధ్యం కాదు. నాకు కూడా కొత్తలో ఏమీ తెలియదు. అన్నీ నేను తెలుసుకొని చేసినట్టే. ఖచ్చితంగా మనం ఎక్స్ప్లోర్ చేస్తేనే సక్సెస్ అనేది సాధిస్తాం. సో మీరు కూడా ఏదైనా సరే ఖచ్చితంగా సాధించాలనే ఉద్దేశంతో ప్రయత్నించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.